జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఆస్తి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నావు. ఇలా ఎంతకాలం ఆర్య? దీనికి అంతం అంటూ ఉండదా? జీవితం అంటే అంతే కదమ్మా. కష్టం సుఖం రాత్రి పగల్లా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏ మనిషికైనా పుట్టుక నుండి చావు వరకు బ్రతకడానికి ప్రతి క్షణం పోరాడుతూనే ఉండాలి. రాజనందినితో కలిసి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశతో తనని పెళ్లి చేసుకున్నాను. తనే లేకుండా పోయింది. ఇప్పుడు తను నాకు వదిలి వెళ్లిన బాధ్యత మాత్రమే మిగిలింది. దాన్ని నాశనం చేయాలని కోరుకునే వాళ్ల చేతికి వెళ్లకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం నాదే. దానికోసం నేను ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటాను. నీ ధైర్యమే నిన్నెప్పుడూ గెలిపిస్తూ ఉంటుందార్యా. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నీ కుటుంబం నీ వెంటే ఉంటుంది. నాకు తెలుసమ్మా. కానీ నేను తీసుకోబోయే నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఏవైనా సరే అవి మనందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. సిచ్యువేషన్స్ ఏవైనా సరే వీఆర్ ఆల్వేస్ విత్ యూ దాదా. కష్టమైనా సుఖమైనా మీ వెంటే ఉంటానని మన పెళ్లి రోజు ప్రమాణం చేశాను సార్. ఆ మాటకే ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. రాముడు వద్దన్నా సీతా లక్ష్మణులు తన వెంట అడవికి ఎందుకు వెళ్లారో తెలుసా ఆర్య? వాళ్లకు రాముడు ఉన్న చోటే అయోధ్య, రాముని సావాసమే స్వర్గం కాబట్టి. మా అందరికీ నువ్వున్న చోటే సంతోషం ఆర్య. అది ఐశ్వర్యమైనా అడవులైనా. ఆర్య ఉండగా మీకెవ్వరికి ఏ కష్టం రానివ్వడమ్మా. యుద్ధం ఏదైనా సరే తన వెనుక ఈ స్నేహితుడు ఓ సైన్యంలా ఉంటాడు. మీరు దేని గురించి భయపడకండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.